నమస్తే, జై భీమ్. వెల్కమ్ టు మూక్ ప్రజాగళం. ఈరోజు ముఖ్యాంశాలు. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ మూక్ ప్రజాగళం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక కార్యక్రమాన్ని, ఇది ఒక గొప్ప కార్యక్రమాన్ని మరి ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం మేము ముందుకు వచ్చాను. మరి గత కొద్ది రోజుల క్రితమేనండి తిరువూరులో రంగరంగ వైభవంగా మరి ఒక మసీదు మరి ఓపెనింగ్ చేశారు. మరి ఇంతవరకు ఆ మసీదు మన తిరువూరు పరిసరాల్లో కాదండి, తిరువూరు నియోజకవర్గంలో లేదు ఆ మసీదు. అలాంటి మసీదు అదేవిధంగా ఇక ముందట కూడా ఇటువంటి మసీదు కడతారో లేదో కూడా తెలియదు అన్నమాట. మరి ఈ మసీదు కట్టింది మరి ఎవరంటే ఒక పారిశ్రామికవేత్తలు, లేకపోతే ఒక రాజకీయ నాయకులు, లేకపోతే ఒక అధికారులు, మగవారు కాదండి, ఒక మహిళ ముస్లిం సహోదరి తన భర్త పేరు మీద మరి ఈ మసీదు మందిరాన్ని స్టార్ట్ చేశారండి. ఆ మసీదు మందిరం స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా ఒడిదుడుకులు, ఎంతోమంది ఈ కట్టడాన్ని ఆపాలని అనేక ప్రయత్నాలు చేశారండి. కానీ అల్లా ఆమె వెనకమాలే ఉండి అది ఆయన పని కాబట్టి ఆయన పని ఆమె ద్వారాగా మరి చేయించుకున్నాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎంతమంది మరి అడ్డంకులు పెట్టినా సరే, ఎన్ని ఇది వచ్చినా సరే ఆమె అనుకున్న ఆశయాన్ని సాధించారు. మరి ఒకసారి ఆమె చేసినటువంటి కార్యక్రమాన్ని మనం చూద్దాము. అదేవిధంగా ఈ కార్యక్రమాలు మరి మనం చూసిన తర్వాత అనంతరం మరి ఈ కార్యక్రమంలో ప్రసంగించేటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఆమె గురించి పొగడుతూ మనం చూస్తాము. ఒకసారి చూడండి ఈ వీడియోని. అబీద గారు అల్లా చేత ఒక అద్భుతాన్ని తిరువూరులో చేయడానికి అల్లా అబీద గారిని ఎన్నుకొని ఈ కార్యాన్ని నిర్వహించారు. ఒక దైవ కార్యం ప్రారంభించిన తర్వాత అవరోధాలు లేకుండా ఎప్పుడూ దైవ కార్యం పూర్తి కాదు. ఇది మొదలు పెట్టిన తర్వాత ఆమె ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో ఆమెకే తెలుసు, అల్లాకే తెలుసు. ఆర్థికంగా ఎంత ఖర్చైనా వెనక తగ్గకుండా ఈ నిర్మాణం విషయంలో ముందుకెళ్తున్న ప్రతి దశలోనూ ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో ఈ నిర్మాణాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నించినప్పుడు అల్లాయే ఆమె నడిపించారు. హైదరాబాద్ లో ఎప్పుడు ఉంటుందో, తిరువూరులో ఎప్పుడు ఉంటుందో, ఎక్కడున్నా కూడా ఆలోచించేది మాత్రం ఈ మసీదు గురించి. చాలా సార్లు ఈ మసీదు గురించి నాతో మాట్లాడినప్పుడు ఆమె బాధ అర్థమయ్యేది, కానీ ఏం చేయాలో తెలిసేది కాదు. చాలా చిన్న చిన్న విషయాల్లో ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఈ రోజుల్లో ఇంత ప్రైమ్ ఏరియాలో మెయిన్ రోడ్డు మీద ఇంత ఖర్చు పెట్టి ఒక కార్యక్రమాన్ని ఒక మహిళ స్వశక్తితో దాన్ని పూర్తి చేసి ఈరోజు తిరువూరు ముస్లిం సమాజానికి ఇవ్వడం అనేది ఈ సంవత్సరం, ఈ వచ్చే కొన్ని సంవత్సరాలు కాదు, 100 ఏళ్ల తర్వాత కూడా ఈ మసీదు ఉంటుంది, మీ పేరు ఉంటుంది. 100 ఏళ్ల తర్వాత కూడా ఆ మెయిన్ రోడ్ లో పెద్ద మసీదు కంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు. సుమారు ఎన్ని సంవత్సరాలు అవుతుందో, 100 సంవత్సరాలు దాటింది. కాబట్టి 100 సంవత్సరాలు మీ కుటుంబాన్ని, మీ పిల్లల కుటుంబాన్ని,
మీ వారసుల్ని, మీ వంశం మొత్తాన్ని అల్లా ఆశీర్వదిస్తాడు, అల్లా నడిపిస్తాడు. ఇంకా ఎంతో మందికి సహాయం చేసే శక్తిని, ఆ మంచి మనసుని మీకు అల్లా ప్రసాదించాలని కోరుకుంటూ